తెలంగాణలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సమ్మేళనం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సమ్మేళనం కార్యక్రమానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2,45,93,847 రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ సమ్మేళనంపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన కార్యక్రమానికి నిధులు ఎలా కేటాయిస్తారు అంటూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమ్మేళనాలను ఇస్లాం మత బోధనల కోసమే నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో తబీగీ జమాత్ మత బోధకులు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ముస్లిం మతానికి చెందిన వారు మాత్రమే వ్యక్తిగతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం సరికాదంటూ భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనవరి 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం న్యామత్ నగర్ గ్రామంలో తబ్లిగీ జమాత్ సమ్మేళనం నిర్వహించాలని మత పెద్దలు ముందుగా నిర్ణయించుకున్నారు. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా వారు తెచ్చుకున్నారు. అయితే ఈ సమ్మేళన కార్యక్రమానికి తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో ఈ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సమయంలో తబ్లిగీ జమాత్ మత పెద్దలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తీర్మానాలు కూడా చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించినా పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిం ఓట్ల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ సమ్మేళనానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏషియా దేశాలకు చెందిన ప్రముఖులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. తబ్లిగీ జమాత్ సమ్మేళనానికి భారీ ఎత్తున ముస్లిం మత పెద్దలు ఏర్పాట్లు చేశారు. సుమారు 300 ఎకరాల్లో సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సమ్మేళనానికి దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని తబ్లిగీ జమాత్ నిర్వాహకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ తబ్లిగీ జమాత్ వివాదంపై అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తబ్లిగీ జమాతే సంస్థను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించి రాష్ట్ర బడ్జెట్ నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు ఆ యొక్క సంస్థ కేటాయించడం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ముమ్మాటికి నేరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ఖజానా నుంచి ఒక ఉగ్రవాద సంస్థకు, ఒక తీవ్రవాద సంస్థకు, ఒక హిందూ వ్యతిరేక సంస్థకు నేరుగా ఖజానా నుంచి 3 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది దుర్మార్గము. ఇది చట్టవిరుద్ధం. తబ్లిగే జమాత్ అనే సంస్థ ఒక పెద్ద ఇస్తమా పెట్టుకోవచ్చు, కానీ మూఢనమ్మకాలు ప్రచారం చేయవద్దు. ఈ సంస్థ గురించి మనం విన్నాం. ఈ సంస్థ గురించి ఢిల్లీలో ఏమైందో చూసినాము. 3 ఏళ్ల కింద ప్రపంచం మొత్తము కరోనా వైరస్, దేశాలు మొత్తం కరోనా వైరస్ తోటి కోల్పోతుంటే ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ప్రచారం చేసి దూరం ఉండాలి, ఒకరి దగ్గర ఒకరు ఉండి మాట్లాడొద్దు, షేక్ హ్యాండ్లు చేయొద్దు, మీరు హిందువులు ఉంటే నమస్కారం పెట్టాలి, మీరు ముస్లింలు ఎవరన్నా ఉంటే ఆదాబర్సే పెట్టాలి, షేక్ హ్యాండ్లు చేయొద్దు, దూరం ఉంచుకోవాలి, ఒకరికొకరు దూరం ఉండాలి, దగ్గు తుమ్ముదు ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, మాస్క్ పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. అదే సమయంలో తబ్లిగే జమాత్ ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి ఇదేంది, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఈ సైంటిస్టులు, ఈ డాక్టర్లు, మన ప్రధానమంత్రి మోడీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని ఒక రూమ్లో వేలాది మంది హాల్లో పెట్టుకొని తుమ్ముడు దగ్గులు కావలసుకొని తుమ్ముడు దగ్గులు చేసి తెలంగాణలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సమ్మేళనం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సమ్మేళనం కార్యక్రమానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2,45,93,847 రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ సమ్మేళనంపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన కార్యక్రమానికి నిధులు ఎలా కేటాయిస్తారంటూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమ్మేళనాలను ఇస్లాం మత బోధనల కోసమే నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో తబ్లిగీ జమాత్ మత బోధకులు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ముస్లిం మతానికి చెందిన వారు మాత్రమే వ్యక్తిగతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం సరికాదంటూ భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, తెలంగాణలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సమ్మేళనానికి సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 45 కోట్ల పైబడి డబ్బులు మంజూరు చేసిందో దీని మీద ప్రస్తుతం వివాదం జరుగుతుంది. దీని మీద అంటే
ఈ మతపరమైన కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఏ రకంగా మంజూరు చేస్తారు, అలాగనే ఇలాంటి సమ్మేళనాలు ఇస్లాం మత బోధనల కోసం వేస్తుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కూడా ఈ తబ్లిగీ జమావత్ మత బోధకులు ఉన్నారు. ఇది సాధారణంగా జరిగే కార్యక్రమాలు. ఇలాంటి దానికి ప్రభుత్వం నుంచి ఇంత భారీ నిధులు సమకూర్చుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి. అయితే జనవరి 6వ తారీఖు నుంచి దాదాపుగా 3 రోజుల పాటు వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం న్యామత్ నగర్ గ్రామంలో ఈ తబ్లిగీ జమావత్ సమ్మేళనం నిర్వహించడానికి ఈ మత పెద్దలు దీన్ని నిర్వహించడం, మత పెద్దలు ఇప్పటికే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వటం, తర్వాత దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు దీని మీద సీరియస్ అవుతూ ఇలాంటి మత ప్రచారానికి ఉపయోగపడే మత ప్రచారానికి ఏర్పాటు చేసుకున్న సభలకు ప్రభుత్వ నిధులు అనేది చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇమీడియట్ గా దాన్ని ఉపసంహరించుకోవాలి. రెగ్యులర్ గా జరిగే ఆ ప్రాసెస్ ఇది. ఈ తబ్లిగీ జమాత్ మత పెద్దలు మాత్రం కాంగ్రెస్ వారికి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు కావాలని చెప్పని తమకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ సభలకు వీళ్ళు భారీ ఎత్తున ప్రభుత్వ నిధులను కేటాయించిన వాళ్ళు సరైన చర్య కాదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే కాకుండా ఈ సమ్మేళనానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే ఏషియా దేశాల నుంచి ప్రముఖులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి సమ్మేళనానికి భారీ ఎత్తున ముస్లిం మత పెద్దలు వస్తారు. దాదాపుగా 300 ఎకరాల్లో సభా ప్రాంగణం కార్యక్రమం ఏర్పాటు చేయనట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ నిర్వాహకులు చెప్పిన దాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత తను ఈ సభకు ఏమైతే ఫండ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ఎప్పటికీ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. మొత్తం మీద ఈ సభకు సంబంధించి ఇది ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి దాని ప్రభుత్వం సపోర్ట్ సరికాదని చెప్పి కూడా బీజేపీ నేతలు సీరియస్ అవుతా ఉన్నారు. స్వాతి.